మగధ దేశానికి రాజు వీరమహాసేనుడు. ఆయనకు రకరకాల కూజాలు సేకరించే అలవాటు ఉంది. దేశం నలుమూలల నుంచి వింతైన కూజాలను తెప్పించి ఒక పెద్ద భవనంలో భద్రపరుస్తూ ఉండేవాడు. వాటిని రోజు శుభ్రపరచడంతో పాటు కాపలా కోసం ఒక మనిషిని కూడా పెట్టాడు. రాజ్యంలో నీటి ఎద్దడి ఉందని మంత్రి చెప్పినా, బందిపోట్లు శత్రు సైన్యాల బెడద ఎక్కువైందని సేనాని నెత్తి నోరు బాదుకున్నా సరే రాజు అవేవి చెవికెక్కించుకునేవాడు కాదు. పరిపాలన మొత్తం గాలికి వదిలేసి నిత్యం కూజాలను సేకరిస్తూ ఆలోచిస్తూ ఉండేవాడు. వాటిపైనే చిన్న చిన్న గీత పడినా కూడా పనివాళ్లకు కఠిన శిక్ష విధించేవాడు. అలా చాలామంది పనివాళ్లు మారుతూ వచ్చారు. ఒకసారి రాము అనే వ్యక్తి కూజాల కాపలాదారుగా పనిచేశాడు. ఒకరోజు అతడు వాటిని శుభ్రం చేస్తూ ఉండగా కూజా ఒకటి కింద పడి పగిలిపోయింది. అప్పుడే అటుగా వచ్చిన రాజు అది చూసి మండిపడి రామును కొరడాతో 100 దెబ్బలు కొట్టించాడు. దాంతో అక్కడ పనిలో చేరాలంటేనే జనం వణికిపోయేవారు. కొన్ని రోజులకు విజయుడు అనే ఒక పనివాడు అక్కడికి కుదిరాడు. ఒకరోజు అతడు, మహారాజా, మీ అభిరుచి చాలా బాగుంది. దీని గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో మీరు ప్రత్యక్షంగా వింటే ఇంకా చాలా బాగుంటుంది కదూ. ఈరోజు సాయంత్రం మారువేషంలో వెళ్ళి ఆ విషయం తెలుసుకుందామా అన్నాడు. దానికి సరే అన్నాడు రాజు. సూర్యాస్తమయం కాగానే ఇద్దరూ కలిసి మారువేషాల్లో రాజ్య పర్యటనకు బయలుదేరారు. ఒక ఊరిలోని రచ్చబండ వద్ద కూర్చున్న వాళ్లలో, అయ్యా, మన మహారాజు సేకరించే కూజాల గురించి మీ అభిప్రాయం ఏంటి అని అడిగాడు ఈయన. విజయుడు, ఆ విషయం గురించి మాట్లాడకు. అవి కూజాలు కాదు, జనాల ప్రాణాలతో ఆడుకునే సైతాన్లు. రాజుగారు వాటి మీద చూపే శ్రద్ధను మన రాజ్య పరిపాలన మీద పెడితే రాజ్యం చాలా బాగుంటుంది అంటూ ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ మాటలు వినగానే రాజు ముఖం కళతప్పింది. మెల్లగా అక్కడి నుంచి ముందుకు నడిచారు వాళ్ళిద్దరూ. అలా వెళ్తూ ఉండగా రోడ్డు పక్కనున్న పొలాలన్నీ బీళ్లుగా కనిపించాయి. వాటి గురించి రాజు ప్రశ్నించగా, ప్రభు, చెరువులు కుంటలన్నీ పూడికతో నిండిపోయాయి. వర్షం పడినా చుక్క నీరు నిల్వ ఉండకుండా ఉండే పరిస్థితి ఏర్పడింది. దాంతో పొలాలన్నీ ఇలా బీళ్లుగా మారాయి. తాగునీటికి కటకటాగే ఉంది. ప్రజలు పేదరికంతో ఆకలి బాధలతో అలమటిస్తూ ఉన్నారు అంటూ జవాబిచ్చాడు విజయుడు. మన రాజ్యంలో ప్రజలు ఇన్ని బాధలు పడుతున్నారా అని రాజు అడగగానే, అవును ప్రభు, నేను రాము స్నేహితుడిని. ఆపద అని తెలిసిన పనిలో చేరాను. మారువేషంలో మిమ్మల్ని ప్రజల మధ్యకు తీసుకొని వచ్చాను. వాస్తవ పరిస్థితి మీకు అర్థం కావాలనే ఇదంతా మీకు చూపించాను అని బదులిచ్చాడు విజయుడు. దాంతో తన తప్పు తెలుసుకున్న మహారాజు అప్పటి నుంచి పాలన మీద దృష్టి సారించాడు. చిన్న పొరపాట్లకు పనివాళ్లను శిక్షించడం మానేసి అభిమానంగా చూడడం మొదలుపెట్టాడు. ఈ విధంగా రాజుకు కనువిప్పు కలగడంతో రాజ్యమంతా కూడా సుభిక్షంగా పరిపాలించడం మొదలుపెట్టాడు. రాజ్యంలోని ప్రజలంతా సుఖ సంతోషాలతో వారి పనులు వారు చేసుకోవడం మొదలుపెట్టారు. ఇదండి మరి ఈరోజు వీడియో. అయితే చిన్న కథతో మీ ముందుకు వచ్చాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఈరోజే చూస్తూ ఉంటే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే మనం వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. వెంటనే మీరు వీడియోలను చూడొచ్చు. ఇలాంటి మరిన్ని కథలను మీరు వినాలి అనుకుంటే అన్ని కథలను ప్లేలిస్ట్ రూపంలో పెట్టడం జరిగిందండి. డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాము. తప్పకుండా ఒకసారి చెక్అవుట్ చేసేసి మీకు నచ్చిన కథను వినండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను. అంతవరకు సెలవు. లోకా సమస్త సుఖినో భవంతు.